బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో 20 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన మావోయిస్టుల వద్ద నుంచి 12 SLR 303 రైఫిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ములుగు ఎస్పీ ఎదుట మరో 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో డివిజన్ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో 20 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన మావోయిస్టుల వద్ద నుంచి 12 SLR 303 రైఫిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి, కవిత, మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ జరిగింది. అయితే కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు చేపట్టినటువంటి ఆపరేషన్ ను తప్పించుకోవడానికి ఆ మావోయిస్టులు అక్కడ నుండి వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. సో ఇది పక్కా సమాచారం వచ్చినటువంటి పోలీసులు పూర్తిగా కూడా అక్కడ పహారా కాస్తున్నారు. సో దీంతో అక్కడ అయితే వెంకటాపురం పిఎస్ పరిధిలోని పాలెం ప్రాజెక్టు వద్ద వాహనాలు తనిఖీ చేయ కూడా 6 అక్కడ మావోయిస్టులు పట్టుబడ్డారు. అలాగే 17 తేదీన ఉదయం వాజేడు పిఎస్ పరిధిలో మురుమూరు ప్రాంతంలో 7 మావోయిస్టులు పట్టుబడ్డారు. అలాగే కన్నాయిగూడెం పిఎస్ పరిధిలో 7, మొత్తం ఈ 20 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయ కూడా మరో 8 మంది మావోయిస్టులు కూడా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అటు మావోయిస్టులను ఏరువైపు లక్ష్యంగా అటు భద్రతా బలగాలు ఒకవైపు కర్రగుట్టలో భారీ ఎత్తున కూంబింగ్ చేపడుతున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పోలీసులు వారిని 20 మందిని అరెస్ట్ చేయ కూడా మరో 8 మంది అయితే పోలీసులు లొంగిపోయారు. పోలీసులు లొంగిపోయిన వాళ్ళలో కూడా మడకం అయితా అలియా సుధమ్ సింగ్ ఉన్నారు. ఈయన అయితే కమాండర్ గా కూడా ఆయన అందులో మావోయిస్టు దాంట్లో ఉన్నారు. సో అలాగే మొత్తం 8 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా లొంగిపోయినట్టు కూడా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ కూడా కాసేపు ప్రకటనతో విడుదల చేశారు. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.